నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. అరే శివ, అర్జెంటుగా జననితో మనం చేసుకున్న కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయాలి. తన వల్ల మన హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వచ్చింది. దాన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఒకసారి మళ్ళీ ఆలోచించు. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు. అసలు నువ్వు హాస్పిటల్కి చెడ్డ పేరు వచ్చిందని ఎందుకు అనుకుంటున్నావు? నేననుకోవడం ఏంట్రా? నిన్న హాస్పిటల్కి వస్తుంటే కారిడార్లో ఉన్న జనం అనుకోవడం నా చెవులతో నేను విన్నాను. యోగా చేయించాల్సిన తను క్రిటికల్ సిచ్యువేషన్లో పేషెంట్ మీద ప్రయోగాలు చేయడం ఏంటి? ఏమాత్రం తేడా జరిగినా ఈ పాటికి హాస్పిటల్ నేలమట్టమయ్యేది. మీడియా క్లోజ్ ఫేస్ల మీద క్వశ్చన్స్ వేసేది, జనం ఉమ్మేసేవాళ్ళు. నాకెందుకో నీ నిర్ణయం సరైనది కాదు అనిపిస్తుంది. నో, ఐఎమ్ 100% కరెక్ట్. జనాభిప్రాయాలు నా చెవిన పడ్డాయని చెప్తున్నాను కదా. అంతెందుకు, ఇంట్లో ఉండే అక్క కూడా ఆవిడ గారు చేసిన పనికి చాలా రియాక్ట్ అయింది. తన ఆలోచనలు కూడా నాతో షేర్ చేసుకుంది. మీ అక్కగారు ఏం చెప్పారు? నేనేం చేస్తే ఇప్పుడొచ్చిన చెడ్డ పేరు తొలగిపోతుందో అది చెప్పింది. ఏ తప్పు చేసినా రిఫ్లెక్ట్ అయ్యేది హాస్పిటల్ మీదే. చెడ్డ పేరు వచ్చేది నీకేరా. తీసేయ్. ఆ యోగా టీచర్ ని వెంటనే రిమూవ్ చేసేయ్. ఉదయం చేసింది నాకెందుకో తప్పు అనిపించట్లేదు. అప్పుడున్న పేషెంట్ సిచ్యువేషన్ కి స్పందించింది. అంతో ఇంతో అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ కండిషన్లో అలాగే చేస్తారా? అది తప్పని నువ్వు అనుకోవటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రొసీజర్స్ ఆలోచిస్తారా? ఇమీడియట్ గా యాక్షన్లోకి దిగిపోతారు. సేవ్ చేయాలని తాపత్రయపడతారు. అవునా కదా చెప్పు? యాక్సిడెంట్ వేరు, హార్ట్ ప్రాబ్లం వేరు. పైగా జరిగింది హాస్పిటల్ ప్రెమిసెస్ లో. అటెండ్ అవ్వాల్సింది డాక్టర్స్, కేర్ తీసుకోవాల్సింది డాక్టర్స్. తనకేం అర్హత ఉంది? ఆలస్యం చేసే టైం కాదుగా. ఓకే, అప్పుడు మన ట్రైన్డ్ నర్సెస్ ని అటెండ్ చేయమనాలి. కానీ ఈమె దూరి అన్నీ చేయడం ఎందుకు? ఏదో అతని టైం బాగుంది, లేకపోతే మన టైం రివర్స్ అయ్యేది. హాస్పిటల్ అంతా మరో హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చేది. నిన్ను చూస్తుంటే ఎలా అయినా వదిలించుకోవడానికి ఒక సాకు దొరికింది. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని చివరికి ఎమ్మెల్యే గారిని కూడా కన్విన్స్ చేసి వదిన్ని హాస్పిటల్ నుంచి పంపించాలని డిసైడ్ అయ్యావని నాకు అర్థమవుతుందిరా. నో, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఇది పర్సనల్ మ్యాటర్ కాదు, ప్రొఫెషనల్ రిలేషన్. హాస్పిటల్ గుడ్ విల్ కి సంబంధించిన విషయం. నేను పేషెంట్ ప్రాణాలకి ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నాను. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఏంటండి? నిన్న యోగా టీచర్ గారి వల్ల మా పేషెంట్ ప్రాణం నిలబడింది. ఆ యోగా టీచర్ గారికి, మీకు, హాస్పిటల్ స్టాఫ్కి చాలా చాలా థ్యాంక్స్. ఆ టైంలో మీరు లేకపోయినా మీ ప్లేస్లో యోగా టీచర్ గారుండి రక్షించారని మేము నమ్ముతున్నాం సార్. అదేదో మీకు అలా మేలు జరిగిపోయిందండి. దాన్ని మా హాస్పిటల్ క్రెడిట్లో వేయకండి. మీకు మేలు జరిగింది కాబట్టి కూల్గా వచ్చి నాకు థ్యాంక్స్ చెప్తున్నారు. లేకపోతే గొడవలు చేసి గొంతు నులిమేవాళ్ళు కదా. అయినా మీరు థ్యాంక్స్ చెప్పినందుకు థ్యాంక్స్. ఇక మీరు వెళ్ళొచ్చు. విన్నావుగా? ఏదో వాళ్ళ పేషెంట్ బతికాడని ఆవిడ థ్యాంక్స్ చెప్పొచ్చు, కానీ లోకమంతా సపోర్ట్ చేయదు కదా. ఏదైనా నువ్వు అర్జెంటుగా క్యాన్సిలేషన్ ఏర్పాటు చూడు. నమస్తే సార్.
గుణ, జనని హ్యాస్ డన్ ఏ గ్రేట్ జాబ్. తన వల్ల మన హాస్పిటల్ పేరు ప్రతిష్టలు ప్రపంచమంతా మారుమోగుతున్నాయి. నేనే తనకి కాల్ చేసి అభినందనలు చెప్పాలనుకున్నాను. తన ఫోన్ బిజీ వస్తుంది, అందుకే నీకు చెప్తున్నాను. నా తరపున తనకి కన్వే చెయ్యి. అందుకేనయ్యా జననిని మన హాస్పిటల్లో పార్ట్నర్ని చేసుకుంది. ఏం మాట్లాడుతున్నారు సార్? తనేం గ్రేట్ జాబ్ చేయలేదు, మనల్ని డేంజర్లో పడేసింది. ఎందుకయ్యా తన గురించి ఎప్పుడూ తప్పుగానే ఆలోచిస్తావు? జనని మన హాస్పిటల్ గుడ్ విల్ని ఎంత పెంచిందో ఒక్కసారి సోషల్ మీడియాలో చూడు. సోషల్ మీడియా? ఎప్పుడూ పేషెంట్లు ట్రీట్మెంట్లే కాదయ్యా, కాస్త లోకంలో ఏం జరుగుతుందో కూడా చూస్తూ ఉండు. వీడియోనా? సోషల్ మీడియాలోనా? ఏం చూడమంటారు? వీడియోలయ్యా, వీడియోలు. మన హాస్పిటల్ పేరు జనని వల్ల హై లెవెల్లో అప్రిషియేట్ చేస్తున్నారు, పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నాకు తెలిసిన విఐపీలంతా ఫోన్ చేసి నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారయ్యా. అసలు మీరు ఏ వీడియో గురించి చెప్తున్నారు సార్? ఏమని చెప్తానులే కానీ మన హాస్పిటల్ పేరు కొట్టి చూడు, 1,00,000 వీడియోలు వస్తాయి. అయినా ఎందుకులే, నేనే సెండ్ చేస్తాను, చూసి సంతోషించు. ఓకే సార్. ఆవిడ చేసిన చర్య వల్ల మాకు అర్థమైంది. ఈ హాస్పిటల్లో డాక్టర్ గారు హాస్పిటల్లో యోగా టీచర్ని పెట్టి చాలా మంచి పని చేశారు. ముఖ్యంగా అలాంటి యోగా టీచర్ ఉండడం హైలైట్. చాలా బాగా స్పందించారు. పునర్జన్మనిచ్చి మాకు పరోక్షంగా దైవమయ్యారు. ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలరా. గుణని ఇప్పుడే వెళ్ళి కలవాలా? కాసేపు ఆగి వెళ్ళి కలవచ్చా? అసలు నీ మనసులో ఏముందక్కా? నా మనసులో ఏముందో గుణకి చెప్పాక నీకే తెలుస్తుంది. నువ్వు ముందు అర్జెంటుగా నా బిలాంగింగ్స్ ఏమేమి ఉన్నాయో అన్ని సర్దేశాయి. అక్క, ఎందుకు సర్దడం? సర్దుబాటు లేని వాళ్ళ దగ్గర సర్దుకొని ఉండడం కన్నా సర్దేసుకొని వెళ్ళిపోవడమే బెటర్. అంటే నువ్వు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? అంతే కదా, అర్థం కాలేదా? ప్రత్యేకంగా వివరించి చెప్పాలా? తొందరపడకక్కా, ఇంకొకసారి ఆలోచించు. తొందరపడుతున్నది నేను కాదు, ఆల్రెడీ తొందరపడి మాటలు జారింది గుణ. మాట పడింది నేను. ఇలా మాటలు పడుతూ ఎన్నిసార్లు నా జీవితం నాశనం చేసుకోమంటావు? విఘ్నత, వివేకం, విచక్షణ లేకుండా ప్రవర్తించే వాళ్లతో కలిసి ప్రయాణం చేయడం చాలా ప్రమాదకరం. అది కాదక్క. నేను కన్విన్స్ అవను, కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. వెళ్ళి యోగా రూమ్లో నా బిలాంగ్సింగ్స్ అన్నీ సర్దేశాయి. అక్క హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయింది. తన సామాన్లన్నీ సర్దేమంటుంది. ఎందుకు వదినా ఇలాంటి డెసిషన్ తీసుకోవటం? సామాన్లు సర్దేయటం ఎందుకు? సర్దుకోక ఆత్మాభిమానాన్ని చంపుకుని చేతులు ముడుచుకుని తలంచుకుని మాటలు పడుతూ మదన పడుతూ బతుకు ఎల్లదీయాలా? అన్నీ చంపుకుని కుదుటపడి బతకాల్సిన కర్మ నాకేం పట్టలేదు. గుణ, జనని హ్యాస్ డన్ ఏ గ్రేట్ జాబ్. తన వల్ల మన హాస్పిటల్ పేరు ప్రతిష్టలు ప్రపంచమంతా మారుమోగుతున్నాయి. మన హాస్పిటల్ పేరు జనని వల్ల హై లెవెల్లో అప్రిషియేట్ చేస్తున్నారు, పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలరా. నేను జననితో చాలా హార్ష్గా బిహేవ్ చేశాను. తనని బాగా హర్ట్ చేశాను. కామ్గా కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయిందంటే భరించలేనంతగా నేను కోపం ప్రదర్శించినట్టే కదా. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో జనని? హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతుందా? నేను తను చేసిన పని వల్ల హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుందేమో అని భయపడ్డాను. కానీ తను వెళ్ళిపోతే ఇప్పుడు నాకు ఖచ్చితంగా చెడ్డ పేరు వచ్చి తీరుతుంది. ఇష్యూని మేనేజ్ చేయడం ఎలా? కన్విన్స్ చేస్తే ఒప్పుకుంటుందా? పోనీ వెళ్ళి సారీ చెప్తే? నో, అసలే ఆత్మాభిమానం ఆవిడికి ఎక్కువ.
పొగరు కూడా ఎక్కువ. సారీ చెప్పి నన్ను నేను తన ముందు తగ్గించుకోలేను. ఇవన్నీ ప్యాక్ చేయి. ఇదిగో. వదిన, అక్క రిజైన్ చేసేలా ఉంది. ఇప్పుడు ఎలా? తను వెళ్ళిపోతే మనం ఇలా కలవలేం కదా. మనం కలవటం అనే తర్వాత ముందు వాళ్ళెక్కడ విడిపోతారని నాకు టెన్షన్గా ఉంది. నువ్వింక రావనుకున్నాను. వచ్చావా? రానని ఎందుకు అనుకున్నావు? తప్పు చేసిన వాళ్ళైతే మొహం చూపించలేక పారిపోతారు. నేనేమి తప్పు చేయలేదని నమ్మకం ఉంది. తప్పొప్పుల గురించి కాదు, అందరిలో తిట్టాను కదా హట్టయి ఉంటావని. ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్క మాట అంటేనే నీ ఆత్మాభిమానం దెబ్బతింటుంది కదా. అంతమందిలో అంటే భరించలేవని భావించాను. అఫ్కోర్స్, కానీ నిన్న నువ్వు అన్నది ఒక విధంగా కరెక్టే అనిపించింది. హాస్పిటల్ ప్రిమిసెస్లో డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని పిలవకుండా నేను ఫార్వర్డ్ అవ్వడం చూస్తే కరెక్టే అని నాకు అనిపించింది. పైగా వృత్తి పట్ల నీ డెడికేషన్ నాకు తెలుసు కదా. నాదే తొందరపాటేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అంటే ఇప్పుడు నువ్వు రియలైజ్ అయ్యి ఇండైరెక్ట్గా సారీ చెప్తున్నావా? నువ్వెలా అనుకున్నా నాకేం ఇబ్బంది లేదు. నేనేం అనుకోను. నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్స్. ఏంటిది? నువ్వు పేషెంట్స్ విషయంలో, ట్రీట్మెంట్ విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటావో, ఎంత అంకిత భావంతో పనిచేస్తావో ఆ విషయం నాకు తెలుసు. నేను చేసింది తప్పు అని నువ్వు స్ట్రాంగ్గా నమ్మినప్పుడు రాత్రంతా ఆ విషయం గురించి ఆలోచించుంటావు. నా వల్ల ఫ్యూచర్లో ఇంకా ఏం జరుగుతుందో అని ఊహించుకొని నన్నెలా బయటికి పంపాలా అని మదనపడి ఉంటావు. నువ్వు కన్క్లూజన్కి వస్తే ఓకే, కానీ ఒకవేళ రాకపోయి ఉంటే నిన్ను శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు. అది నువ్వు సిన్సియర్గా డ్యూటీ చేయడానికి అడ్డుపడుతూ ఉంటుంది కదా. అందుకే నేనే స్వచ్ఛందంగా తప్పుకోవాలనుకుంటున్నాను. రిజిగ్నేషన్ రెడీ చేసుకొని వచ్చాను, తీసుకో. జనని, నువ్వసలు నన్ను అర్థం చేసుకోవని అనుకున్నాను. కానీ నీకు నువ్వుగా నా దగ్గరికి వచ్చి స్మూత్గా, సాఫ్ట్గా, కూల్గా, కాన్ఫిడెన్స్గా మాట్లాడుతుంటే నన్ను పూర్తిగా అర్థం చేసుకుంది, ఇంకా ప్రాబ్లం ఉండదని హ్యాపీగా ఫీల్ అయ్యా. నువ్విలాంటి నిర్ణయం తీసుకోవడం నాకు కాస్త ఇబ్బంది కలిగించింది. నేను తొందరపడితే పడుండొచ్చు, పొరపాటే కావచ్చు, హార్ష్గా మాట్లాడి నిన్ను హర్ట్ చేసి ఉండొచ్చు. ఐ అగ్రీ. కానీ ఇప్పుడు ఈ నిర్ణయాన్ని మాత్రం నేను సమర్థించను, సహకరించను. నేను ఆవేశపడింది హాస్పిటల్ మేలు కోసమే, పేషెంట్ ప్రాణాలు కాపాడాలనే ఆరాటంతోనే. ఆ క్షణం నువ్వు చేసింది తప్పనిపించింది, బరెస్ట్ అయ్యా. కానీ నువ్వు చేసిన పని వల్ల పేషెంట్కి చాలా మేలు జరిగిందని ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆ మంచి పని హాస్పిటల్కి మరింత గుడ్ విల్ తెచ్చిపెట్టింది. నేను అరిచానని మనసులో పెట్టుకొని హాస్పిటల్ విడిచి వెళ్ళిపోవడం నాకు నచ్చడం లేదు. నేను నా తప్పు గుర్తించిన తర్వాత కూడా నువ్వు నీ నిర్ణయం మార్చుకోకపోతే నా వల్లే ఈ హాస్పిటల్కి చెడ్డ పేరొస్తుంది. మంచి చేసిన మనిషికి ద్రోహం చేసిన వాడిని అవుతాను. ఈ హాస్పిటల్ అభివృద్ధి కోసం, పేషెంట్ల ఆరోగ్యాలు మెరుగుపరచడం కోసం నువ్వు హాస్పిటల్ విడిచి వెళ్ళొద్దు. ప్లీజ్ ఉండిపో జనని. నీ డెసిషన్ విత్డ్రా చేసుకో, ఉండిపో ప్లీజ్. అంటే ఇప్పుడు నువ్వు నాకు ఇండైరెక్ట్గా సారీ చెప్తున్నావా? అలాగే అనుకో. నాకు నీ మీద పర్సనల్గా ఎలాంటి కోపం లేదు. నిన్నేదో సాధించాలని, హాస్పిటల్ నుంచి పంపించాలని అస్సలు అనుకోవడం లేదు. మనం కలిసి పనిచేస్తే పేషెంట్ల ఆయువు పెంచొచ్చు. ఆలోచించు జనని, ప్లీజ్. సరే గుణ, హాస్పిటల్స్, పేషెంట్స్, సెంటిమెంట్, మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ విషయంలో నేను నీకు సహకరిస్తాను.
ఉండిపోతాను. హాస్పిటల్లోనే ఉండిపోతాను. థ్యాంక్ యూ జనని. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి అంకుల్. రే, సెలబ్రేట్ చేసుకోవాల్సిన గుడ్ న్యూస్ రా. ఏంటి అంకుల్ అంత గుడ్ న్యూస్? ఆ క్షణం నువ్వు చేసింది తప్పనిపించింది. బరెస్ట్ అయ్యా. కానీ నువ్వు చేసిన పని వల్ల పేషెంట్ కి చాలా మేలు జరిగిందని ఆలస్యంగా తెలుసుకున్నాను. ఉండిపో జరణి. నీ డెసిషన్ విత్డ్రా చేసుకో. ఉండిపో ప్లీజ్. ఉండిపోతాను. హాస్పిటల్లోనే ఉండిపోతాను. సో అన్నయ్య వెళ్ళొద్దన్నాడు, వదిన వెళ్ళటం లేదు. ఇద్దరూ కలిసి పనిచేయడానికి ఓకే అనుకున్నారు. సూపర్ అంకుల్, సూపర్ న్యూస్ చెప్పారు. అయితే యోగా టీచర్ని నాన్న హాస్పిటల్ నుంచి పంపించట్లేదన్నమాట. వెరీ గుడ్. కలిసి పని చేయడానికి కాంప్రమైజ్ అయ్యారంటే హాస్పిటల్ ముందు హై స్టాండర్డ్స్ లో నిలబడబోతుంది. నిన్న అత్త ఏదో మాటల సందర్భంలో అంది, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అని. అదే పాపం యోగా టీచర్ విషయంలో నిజమైనట్టుంది. తను మంచి చేసింది, దేవుడు ఆమెకి ఇంకాస్త మంచి చేశాడు. కొంపలు కూల్చకురా, నువ్వు నిప్పుల్లో కాలిపోతావు అన్నారు. అనుభవం అంటూ అవతల వాళ్ళకి నీతులు చెప్పే వాళ్ళకి వాళ్ళ అనుభవంలోకే వస్తాయన్నమాట. సాయంత్రం త్వరగా వచ్చేయండి అంకుల్, మంచి పార్టీ చేసుకుందాం. అలాగే. హలో అండి. నమస్తే అండి. మీరు లేవద్దు, పడుకోండి. అమ్మా, నువ్వు నాకు పునర్జన్మనిచ్చిన దేవత అమ్మా. నీ ప్రయత్నమే నా ప్రాణాల్ని కాపాడింది. డాక్టర్ గారిని మిమ్మల్ని చూస్తుంటే నాకు కొండంత ధైర్యం వచ్చింది. నాకేం కాదమ్మా, పర్వాలేదు. మీరు మా బ్రతుకుల్లో వెలుగు నింపారమ్మా. డాక్టర్ గారు, ఈ మేడం గారిని మీరు అస్సలు వదిలిపెట్టొద్దు. వారి చేతి చలవే ఓ పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనుకోండి. చూడండి, నిన్న నేను తొందరపడి మీ అందరి ముందు వీరి మీద కోపగించుకున్నాను. కాస్త కఠినంగానే మాట్లాడాను. నేను అలా మాట్లాడడం వల్ల తను ఇబ్బంది పడింది, మీరు నొచ్చుకున్నారు. తప్పు ఒప్పుకోవడం సంస్కారం. అందుకే మళ్ళీ మీ అందరితో చెప్పాలనే వచ్చాను. తను హాస్పిటల్కి గొప్ప మేలు చేసింది. వారు చేసిన ఆ మంచి పనికి నేను మీ అందరి సమక్షంలో కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇక నుంచి మేమిద్దరం కలిసి హాస్పిటల్ శ్రేయస్సు కోసం, పేషెంట్ల ఆరోగ్యం కోసం పాటుపడతాం. ఇది మేమిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం, పేషెంట్లందరికీ చేస్తున్న వాగ్దానం. మీరిద్దరూ ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి పనిచేస్తుంటే పేషెంట్లకి అమృతం తాగించినట్టే. సంజీవిని వరంగా ఇచ్చినట్టే. పేషెంట్ల ప్రాణాలకి ముప్పుండదు. ఆయుష్ పెంచడానికి అభయహస్తంగా ఉంటుంది. మీరిద్దరూ కలకాలం కలిసిమెలిసి చల్లగా ఉండాలి. రే తరుణ్, ఇప్పుడు పంపిన వీడియో కూడా వైరల్ చేయరా. ఓకే అంకుల్.
చెప్పక ఏమైందిరా? నేనంతగా జరగబోయే కీడు గురించి క్లియర్ గా చెప్పాను కదా. హాస్పిటల్ కి పోయే లోపలే నీ బుర్రని ఏ పురుగు తోల్చిందిరా? స్ట్రైట్ గా ఉండు. రూల్స్ పాస్ చేస్తేనే ఫ్యూచర్ లో మళ్ళీ అలాంటి ప్రయోగాలు ఎవ్వరూ చెయ్యరు, చేసే అవకాశం ఉండదు. ఓ భయంలో బతుకుతారని చెప్పాను కదా. నువ్వు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కి తల ఉంచొద్దు, కన్సిడర్ చెయ్యొద్దు, కన్విన్స్ కావద్దని హెచ్చరించాను కదా. నేను ఇంటికొచ్చి అన్ని వివరంగా చెప్తాను కదా. ఇంకా నువ్వేట్రా చెప్పేది? ఆ యోగా టీచర్ని పంపించట్లేదట కదా. జాలిపడ్డావా? నువ్వు జాలిపడి జాబ్ లో అలాగే ఉంచితే రేపటి నుంచి నీ హాస్పిటల్లో పనిచేసే స్వీపర్లు, వార్డ్ బాయ్లు అందరూ సిపిఆర్లు చేస్తుంటారు. పేషెంట్ల నోళ్లలో నోళ్లు పెట్టి గాలి ఊదుతూ ఉంటారు. లెక్క చెయ్యర్రా నిన్ను. నీ కష్టాన్ని లెక్క చేయరు, నీ వృత్తిని గౌరవించరు. హార్ట్ ప్రాబ్లం వస్తే ఇంతే కదా అని ఒక తేలిక భావంతో చూస్తారు. వీధి వీధిన సిపిఆర్ సెంటర్లు పెట్టేస్తారు. అక్క వదిలే, నేను చూసుకుంటాను కదా. ఇంకా ఏంట్రా నువ్వు చూసుకునేది? కొరివి అని తెలిసి నెత్తి గీక్కుంటానంటే నీ ఇష్టం. బొబ్బలొచ్చేది నీకే, బ్లేమ్ అయ్యేది నువ్వే కదా. జనాలు రేపు తూ అనేది నిన్నే. అక్క ప్లీజ్. నేనే నీకు ప్లీజ్ అని చెప్పేది ఎందుకో తెలుసా? అసలు యోగా టీచర్లు అనే వాళ్లే నీ జీవితానికి అచ్చి రారు. అనుభవాలు ఉన్నాయి కదరా. ఏం సుఖపడ్డావురా? సన్యాసం జీవితం తప్ప వైరాగ్యం ఒంటరి జీవితం. నేను నీ జాగ్రత్త కోసమే చెప్తున్నాను, అర్థం చేసుకో. లేకపోతే అనుభవించేది నువ్వే. ఛా, మీరు అమ్మని హాస్పిటల్ నుంచి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? నేను అక్కడే పని చేయాలని డిసైడ్ అయ్యాను చక్రి. నువ్వు ఆ విషయంలో శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఎందుకని అలా డిసైడ్ అయ్యావు? ఎవరైనా ప్రెషర్ పెట్టారా? లేదా ఏమైనా చేస్తారని భయపడుతున్నావా?